పదో తరగతి అయిపోగానే పిల్లగాడు డైరెక్ట్ వేల మంది వస్తారు రోజు. జాబ్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ జాబ్ లేదు. ఇల్లు వస్తే కట్టించారు. ఇళ్ళకి బిల్డింగ్ కట్టే వరకు ఇప్పుడు నల్గొండ ఎస్ఎల్పి 200 కోట్లు ఎంగిలియా ఇక్కడ స్కూల్ తీసుకోవాలి. బిల్డింగ్ ఏటీ సెంటర్ చూసిందా? ఏటీ సెంటర్ 86 కోట్లతో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా ఏటీ సెంటర్ లో పోవాలి. మీరు చెప్పేది ఏటీ సెంటర్ 86 కోట్లతో కట్టించారు. మీరు ఇక్కడికి వెళ్ళి నేరుగా మీరు కోర్స్ అయిపోతే 6 నెలలు చేసుకుని తప్పకుండా 50,000 రూపాయలు జాబ్. 86 కోట్లు దాని ముందు 20 కోట్లతో పదో తరగతి అయిపోగానే పిల్లగాడు డైరెక్ట్ ఏటీ సెంటర్ వేల మంది వస్తారు రోజు. జాబ్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ జాబ్ లేదు. ఇల్లు వస్తే కట్టించారు. ఇళ్ళకి బిల్డింగ్ కట్టే వరకు ఇప్పుడు నల్గొండ ఎస్ఎల్పి 200 కోట్లు ఎంగిలియా ఇక్కడ స్కూల్ తీసుకోవాలి. బిల్డింగ్ ఏటీ సెంటర్ చూసిందా? ఏటీ సెంటర్ 86 కోట్లతో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా ఏటీ సెంటర్ లో పోవాలి. మీరు చెప్పేది ఏటీ సెంటర్ 86 కోట్లతో కట్టించారు. మీరు ఇక్కడికి వెళ్ళి నేరుగా మీరు కోర్స్ అయిపోతే 6 నెలలు చేసుకుని తప్పకుండా 50,000 రూపాయలు జాబ్. 86 కోట్లు దాని ముందు 20 కోట్లతో పదో తరగతి అయిపోగానే పిల్లగాడు డైరెక్ట్ ఏటీ సెంటర్ వేల మంది వస్తారు రోజు. జాబ్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ జాబ్ లేదు. ఇల్లు వస్తే కట్టించారు. ఇళ్ళకి బిల్డింగ్ కట్టే వరకు ఇప్పుడు నల్గొండ ఎస్ఎల్పి 200 కోట్లు ఎంగిలియా ఇక్కడ స్కూల్ తీసుకోవాలి. బిల్డింగ్ ఏటీ సెంటర్ చూసిందా? ఏటీ సెంటర్ 86 కోట్లతో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా ఏటీ సెంటర్ లో పోవాలి. మీరు చెప్పేది ఏటీ సెంటర్ 86 కోట్లతో కట్టించారు. మీరు ఇక్కడికి వెళ్ళి నేరుగా మీరు కోర్స్ అయిపోతే 6 నెలలు చేసుకుని తప్పకుండా 50,000 రూపాయలు జాబ్. 86 కోట్లు దాని ముందు 20 కోట్లతో